ఫస్ట్ నేను పిలుస్తున్నాను నేతాజీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారసిగూడ సికింద్రాబాద్ నుండి రోహిత్ అలాగే ఉపేందర్ గారు. వారిని అవార్డు తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ సార్. సో అవార్డు రావటం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఈ బహుమతిని తీసుకోవటం వారి మాటలను తెలుసుకుందాం. హలో అండి, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఈ అవార్డు మీరు గెలుచుకున్నందుకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మేము ఇది ఒక కాన్సెప్ట్ దాదాపు ఒక సంవత్సరం నుంచి మేము ఈ కాన్సెప్ట్ ప్లాన్ చేసాము. ఇది కాన్సెప్ట్ మాకు హిట్ అవ్వడం మాకు చాలా సంతోషకరం. మొదటిగా మా ఈ 10 టీవీ ఛానల్ కూడా మాకు చాలా థ్యాంక్ యూ ఈ అవార్డు ఇచ్చినందుకు. పబ్లిక్ అంతా కూడా రోజు సాటర్డే సండే వచ్చి 80,000 మెంబర్స్ దర్శనం చేసుకున్నారు. డైలీ వచ్చేసి 50 నుంచి 60 మెంబర్స్ దర్శనం చేసుకున్నారు. ఈ మా అసోసియేషన్ ప్లాన్ మా మిత్రుడు రోహిత్ది, వాని ప్లాన్ వాడిది. మేమంతా చాలా కష్టపడ్డాము దానికి. సోషల్ మీడియా వైరల్ కావడం కానీ అన్నిట్లో కానీ మేము చాలా సంతోషంగా ఉంది మాకు అవార్డు వచ్చినందుకు. రైట్, థ్యాంక్ యూ. సో రోహిత్ గారు మీరేం చెప్తారు? ఆయన అన్నారంటే ఈ కాన్సెప్ట్ ఈ డిజైన్ అంతా మీకే అని. సో ఐడియా ఎలా వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే యాక్చువల్లీ మేము ఇది ఒక 50 ఇయర్స్ సెలబ్రేషన్ మాకు ఈసారి. ప్రతిసారి మేము కొత్త కాన్సెప్ట్తో వస్తూ ఉంటాం. ఒకప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ వరకు ఫ్లెక్సీ కాన్సెప్ట్ లేకుండే, అది తీసుకొచ్చింది మేము. తర్వాత ఇప్పుడు అందరూ ట్రెండ్ నడుస్తుంది. తర్వాత ఎల్ఈడి స్క్రీన్ కాన్సెప్ట్ వచ్చింది బ్యాక్ సైడ్లో, అది కూడా మేము తీసుకొచ్చిన కాన్సెప్టే. అది ఒక 7 ఇయర్స్ బ్యాక్ పెట్టాము. తర్వాత ఇప్పుడు ఈ లేజర్ షో కాన్సెప్ట్, లేజర్ 3D షో. అంటే ప్రతి ఇయర్ కొత్తదనం మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. ఈసారి ఇది ఎందుకు పెట్టాలి అనిపించింది అంటే, వచ్చిన భక్తులందరికీ దేవుడు నిలువెత్తు ముందర, ఇప్పుడు దేవుడు మన ముందు కనిపిస్తే ఎలా అయితే ఫీల్ అవుతామో ఆ ఫీల్ తీసుకురావాలి జనాలకి. అందుకోసమే ఈ కాన్సెప్ట్ తీసుకుని రావాల్సి వచ్చింది. సో ఫైనలీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్.